I want to put very short message in this meeting. మరి ఈ యొక్క సమావేశంలో కొద్ది మాటలు చెప్పి నేను ముందుకెళ్ళని ఆశిస్తున్నాను. దేవుడు మరలా అవకాశం ఇస్తే ఎప్పుడో వచ్చి ఒక పెద్ద మెసేజ్ చెప్తాను, కానీ ఈ రోజు ఒక చిన్న సందేశం మీకు ఇచ్చేయాలని ఆశిస్తూ ఉన్నాను. Before going to message, I praise God for our team, IET, Indian Evangelical Team, that we all are living as a family in this place. మరి నేను చెప్పే ముందు మరి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఐఈటి సంస్థని కూడా మరి చాలా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో సంఘము కట్టించడానికి ప్రభు కృప చూపించారు. IET has begun long back, that was 1972. మరి ఐఐటి అనేది 1992లో ప్రారంభించబడింది ఐఐటి సంస్థ. Man of God called P.G. Varghese and Lily Varghese, they have begun this mission. మరి ఈ సంస్థని స్టార్ట్ చేసిన వారు ఎవరంటే డాక్టర్ పిజి వర్గీస్ గారు, లిల్లీ వర్గీస్ గారు ఈ యొక్క సంస్థని ప్రారంభం చేశారు. Gradually God has blessed our team and we began to grow, and now we are one of the largest mission in our nation. మరి చూడండి, మరి దేవాది దేవుడు ఆ దేవజనులకు ఓడుకుంటూ ఆ భారతదేశంలో ఆయా ప్రాంతాల్లో పరిచయం పెరిగిస్తూ అభివృద్ధి దశలు నడిపిస్తూ వచ్చిన తర్వాత ఈ రోజు భారతదేశంలో అతి పెద్ద సంఘముగా ఎదుగుతున్న సంఘము ఏది అంటే ఇండియన్ ఇవాంజలికల్ టీమ్. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదామా? IET has planted more than 12,000 churches all over the India. మరి భారతదేశంలో 12,000 చర్చిలు దాటి మరి స్థాపించబడింది భారతదేశంలో ఐఐటి. So this place, Vanakavadi, also one of them. మరి ఈ 12,000 చర్చిల్లో ఈ వనకాబడి చర్చ్ కూడా అందులో ఒకటి. Hallelujah! Just imagine that how we are big family. మీరు ఆలోచన చేయండి, మన కుటుంబం ఎంత పెద్దదో. Amen. ఆమేన్. We are not a small group of people. మనము కొద్ది మందిమే కాదు, మన భారతదేశంలో చాలా మంది మనలాగే విశ్వాసులు కూడా ఉన్నారు. Millions of people in our team. మన యొక్క సంస్థలో చాలా మంది ప్రజలు ఉన్నారు. And everybody prays for each other. మరి ప్రతి ఒక్కరు కూడా మన కోసం ప్రార్థన చేస్తాము, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తాం, వాళ్ళు మన కోసం ప్రార్థన చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. So that's a great news that God has put in our life that I am going to share you today. అందుకే అదే విషయాన్ని మీ ముందులో ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. మీకు మాకు ప్రార్థన చేయడానికి ప్రభు కృప చూపించాడు. We have lot of people working in IT. మరి చాలా మంది ఐఐటి సంస్థలో పనిచేస్తూ ఉన్నారు. Especially in this division, men of God, Reverend Sushil Kumar Nag is a coordinator. మరి ప్రాంతంలో కురుపం డివిజన్ లో నాయకత్వం వహిస్తున్న దేవజనుడు, మరి కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న దేవజనుడు రెవరెండ్ సుశీల్ కుమార్ నాగ్. You all are blessed people because you are having such a man of God. మీరు గొప్ప ఆశీర్వాదం పొందిన విశ్వాసులు ప్రజలు. ఎందుకో తెలుసా? గొప్ప నాయకుడిని మీరు పొందుకొని ఉన్నారు. And today he has invited me, so I am so delighted to be here because I have also little relation with you people before. అందుకే అదే విధంగా మరి ఆయన కూడా అయ్యా మీరు ఈ ప్రాంతంలో రావాలి అని ఆహ్వానించినప్పుడు నేను తప్పకుండా వచ్చాను. ఆయన బట్టి కూడా చాలా వందనాలు. కొంతమందికి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా నాకు తెలుసు ముఖాలను బట్టి. So because we don't have time, so we are not going to large things, but we will record it short. మరి సమయం లేదు కాబట్టి నేను ఎక్కువగా చెప్పడానికి ఇష్టపడటం లేదు, వాకింగ్కి వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. So I welcome all of you in this meeting in the name of our Lord and Jesus Christ. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను ఈ యొక్క మీటింగ్ నిమిత్తం. So I welcome all the leaders sitting behind. And we praise for your hard work. Thank you very much for working with IET. మరి ఐఐటి సావాసంలో సూపర్వైజర్స్ ఉండి మరి ఈ కార్యక్రమం నడిపించిన బట్టి నేను వారిని కూడా సంతోషిస్తూ ఉన్నాను. వారిని బట్టి కూడా దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. So I thank you all the pastors, those who are working in different places. We salute you because you are the hard worker. Because of your ministry, because of your hard work, we are reaping a great harvest. మరి ఈ రోజు సేవకులు ఆయా ప్రాంతాల్లో పరిచయం చేస్తూ ఉన్నారు. వారిని బట్టి కూడా చాలా సంతోషిస్తున్నాను. వారిని బట్టి కూడా మరొకసారి సల్యూట్ చెప్తూ ఉన్నాను. Same time also I welcome all the believers, all the children of God in this meeting. Thank you very much for coming. మరి మీటింగ్ లో వచ్చిన మరి చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళందరి నిమిత్తం కూడా మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్న ప్రభు నామములో దేవుడు దీవించును గాక. Raise our hand and finally say one big hallelujah. Shout for the Lord. అందరూ కూడా చేతులు పైకెత్తుకొని చెప్తామా గట్టిగా హల్లెలూయా. That's a great. God is great in our midst today. మరి దేవాది దేవుడు గొప్ప దేవుడు, ఆయన మహోన్నతుడు. So I'm going to share a very very special message
this afternoon. మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో చాలా ప్రాముఖ్యమైన సందేశాన్ని నీకు ఇవ్వాలని ఆశ కలిగి I ఉన్నాను. believe that God is going to say something very special in your life this afternoon. మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవాది దేవుడు మరి మీ మధ్యలో దేవాది దేవుడు వాక్యం ద్వారా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. Dear men of God and women of God, God has a great plan for your life, for your family, for your church this afternoon. మరి సహోదరి సహోదరుడా, నీ కొరకు ప్రభు చూపించిన మహాకృపను బట్టి నీ జీవితంలో అద్భుతం చేయడానికి దేవుడు వెళ్తూ ఉన్నాడు ఈ రోజు. Because God loves you. మరి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. His love is unconditional love. మరి ఆయనకు ప్రేమ ఎప్పుడు కూడా తగినది, ఎప్పుడు కూడా నిరంతరం ఉంటూనే ఉంటుంది. He loves you. There is no measure. ఆయన యొక్క మన కొలత లేదు, కొలవలేము. Because of that, I would like to say that God is going to speak you this afternoon, and God is going to change your situation. అందుకనే దేవాది దేవుడు మరి ఈ యొక్క సమయంలో మీతో మాట్లాడడానికి వెళ్తూ ఉన్నాడు. నీవే పరిస్థితిలో ఉన్నా దేవుడు మాట్లాడడానికి వెళ్తూ ఉన్నాడు. Couple of weeks back, I was reading a passage from the Bible. మరి కొద్ది దినాల తర్వాత నేను దేవుని యొక్క వాక్యం బైబిల్ నుంచి చదువుండాను. I gone through the book of Revelation, the last book of Bible. మరి బైబిల్ పుస్తకములో ప్రకటన గ్రంథం ఉంటుంది. అందులో నేను చదువుతున్నప్పుడు I was reading from the chapter 1 to forward. మరి 1వ అధ్యాయం నుంచి నేను చదువుకొని వెళ్తున్నప్పుడు 4వ అధ్యాయాల వరకు కూడా And I saw that God, Jesus Christ, is appearing to John the disciple. మరి ఆ యొక్క వాక్యాన్ని ఆ బైబిల్ రాయబడి ఉంది. అక్కడ యేసు ప్రభు యోహానికి అక్కడ కనిపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆ వాక్యంలో. John is the disciple of Jesus Christ. He was abandoned. He was chased out to a place called Patmos Island. మరి ఐలాండ్ ప్రాంతంలో ప్యాంటమన్ అనే ప్రాంతంలో ఈ యోహాను అనే భక్తుడు అంటే శిష్యుడు, యేసు ప్రభు ఒక శిష్యుడు ఆ ప్రాంతంలో త్రోసివేయబడ్డాడు. అక్కడ People of that country, they wanted to kill John, but they were not able to because he was anointed person. ఆ యొక్క ఆ శిశువుగా అయిన యోహాన్ని చంపడానికి ఆ దేశంలో ఉన్న ప్రజలు చాలా సార్లు ప్రయత్నం చేశారు, కానీ ఆయనకి చంపలేకపోయారు. ఎందుకో తెలుసా? ఆయన అభిషేకము పొందిన శిష్యుడు కాబట్టి. Government tried to put him in the boiled oil. అక్కడ మరి మరిగిపోతున్న ఆయిల్ దగ్గర ఆయన పెట్టి చంపేయాలని ప్లాన్ చేశారు ఆ దేశంలో ప్రజలు. This person was not burning. మరి కానీ ఈ యొక్క వ్యక్తి మాత్రము ఆయన ఏమవుతున్నాడంటే కాలిపోవటం లేదు. So the people thought it's better to put him there so that he can die there. Nobody will go there. Isolated place. మరి అక్కడ అందుకనే ఆ యొక్క మంచి ప్రాంతంలో ఉంటే ఆయన అక్కడ చల్లేసినట్లయితే ఆయన అక్కడ చనిపోతాడు అనుకుని ఆ ప్రాంతంలో ఆయనకి యోహాను భక్తునికి అక్కడ ఉంచారు. ఆయన Bible says John was in the Lord's day. He was praying, kneeling before God. మరి ఆ యొక్క యోహాను భక్తుడు శిష్యుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన మోకరించి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. In the trouble, he was there. There was nobody in the place. మరి ఆ ప్రాంతంలో ఆ స్థలంలో ఎవరు కూడా లేరు, అయినప్పటికీ కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ And he was praying to God. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. Suddenly the Son of God, Jesus Christ, appeared to John. మరి ఆ సమయంలో దేవుడు యేసు ప్రభు యోహానుకు కనిపించాడు. Jesus began to speak John. ఆ యోహాన్ని మాట్లాడేందుకు దేవుడు ఇక్కడ చూసినట్టుగా మనం చూస్తాం. While he was speaking, he spoke one thing. ఆయన మాట్లాడుతూ ఒక మాట మాట్లాడాడు. ఆయన John, don't fear. నీవు భయపడవద్దు, నీవు నిలబడు, write down the thing I'm going to share you. నేను నీకు ఏది చెప్తూ ఉన్నానో అది రాసుకో. Especially Lord Jesus wanted to speak to 7 churches of Asia Minor. మరి అక్కడ ఏసియా మైనర్ లో అక్కడ 7 సంఘాల నిమిత్తం మాట్లాడడానికి ఈ దేవుడు ఉపయోగిస్తూ ఉన్నాడు. How many churches? ఎన్ని చర్చిలు? 7 చర్చిలు. 7 churches of Asia Minor. మరి ఏసియా మైనర్ లో 7 సంఘాలు ఉన్న 7 సంఘాల గురించి రాస్తూ ఉన్నాడు. Jesus was speaking about each churches about them. మరి ప్రతి ఒక్క సంఘము గురించి కూడా యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. Jesus was telling something good about the church also. మరి ఆ చర్చ్ గురించి కూడా కొన్ని మంచి చెప్తూ ఉన్నాడు. Same time this is warning to the church also. మరి ఆ యొక్క చర్చిని కూడా కొన్ని హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు. Because there was some good point in the church also, there are some
a negative point. మరి చర్చిలో మంచి ఉంది చెడు ఉంది అక్కడ. అందుకనే యోహాను అనే భక్తుడు దేవుని ఓడుకుంటూ ఉన్నాడు అక్కడ రావడానికి. Because God loves churches. మరి దేవాది దేవుడు సంఘాన్ని ప్రేమిస్తాడు. Jesus loves churches. మరి దేవాది దేవుడు సంఘాన్ని ప్రేమిస్తాడు. Because Jesus is the head of the church. మరి పునాది ఎవరు అంటే క్రీస్తు మాత్రమే శిరసై ఉన్నాడు. We as a believers, we as a church member, we are the organ, body of Jesus Christ. యేసు క్రీస్తు శరీరములో మనమందరము కూడా ఒక అవయవాలు మాత్రమే మనమే ఉన్నాం. Because Jesus loves church, so he wants to tell, he wants to warn, he wants to encourage church. యేసు ప్రభు సంఘాన్ని ప్రేమించడు కాబట్టి ఆ సంఘము గురించి మంచేటో చెడేటో చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. So here when Jesus was speaking to churches, ఇక్కడ యేసు ప్రభు సంఘాల గురించి మాట్లాడుతూ spoke about the last church named Laodicea. మరి లాస్ట్ అంటే ఒక ముగింపు ఒక చర్చ ఉంటుంది, దాని పేరు ఏంటంటే లౌదియా. When Jesus was speaking, when Jesus was speaking about Laodicea, లౌదియా చర్చ కోసం మాట్లాడుతున్నప్పుడు it was written in Revelation chapter 3 verses 14 onwards. మరి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. Revelation chapter 3 verses 14 onwards. మరి 14 వచనం. లవోదికలో ఉన్న సంఘము దూతకు ఇలాగు రాయమని, ఆమెను అనువాడు నమ్మకమైన సత్యము సాక్ష్యము దేవుని సృష్టికి ఆది ఉన్నవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగైనను మెచ్చగైనను ఉండిన మేలు. Amen. Amen. So here I don't want to linger because you all know about that and because of the sort of time. మరి సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ వాక్యం మీరు ఎక్కడో మీరు వినుండొచ్చు, కానీ కొద్ది సమయం మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. Here Jesus was telling about Laodicea. యేసయ్య మరి ఇక్కడ లౌదికియా సంఘం గురించి చెప్తూ ఉన్నాడు. Jesus never told positive thing about Laodicea. మరి లౌదికియా సంఘము గురించి అక్కడ మంచి ఉన్న విషయాలు యేసు ప్రభు చెప్పటం లేదు అక్కడ. But when you see about the church of Ephesus, మరి ఎఫెసీయుల సంఘాలు ఎప్పుడైతే మనం చూస్తామో, church of Smyrna, ఎప్పుడైతే సువర్ణ చర్చ కోసం చూస్తామో, church of Pergam, పొలగోమ చర్చ కోసం చూసినప్పుడు, church of Thyatira, పిలతే కోసం సంఘం చూసినప్పుడు, శాంతి సంఘం చూసినప్పుడు, పిలతీకే సంఘం చూసినప్పుడు, each churches Jesus is telling some good point. మరి ఆ 6 సంఘాల గురించి కూడా మంచి మంచి విషయాలు యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. For Laodicea there is no good point. మరి లౌదికియా సంఘంకి వచ్చేసరికి మాత్రము మంచి చెప్పడం లేదు అక్కడ. Jesus directly warning Laodicea and trying to make them correct. మరి లౌదికియా సంఘం విషయంలో అక్కడ చెడు ఉంది కాబట్టి వాటిని హెచ్చరిస్తూ ఉన్నాడు. So I would like to say what are the warning Jesus made for Laodicea. మరి యేసు ప్రభు మరి ఆ యొక్క లౌదికియా సంఘానికి ఏంటి హెచ్చరికిస్తూ ఉన్నాడు, ఏమి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు? Before that we need to understand what is Laodicea and what is the background of Laodicea. మనకి తెలియాలి అసలు లౌదికియా సంఘం ఎటువంటిది, ఆ లౌదికియా ఉన్న చరిత్ర ఏంటి అనేది కూడా మనకి కంపల్సరీగా తెలియాలి. Laodicea church was famous for 3 things. మరి ఈ లౌదికియా సంఘం అనేది చరిత్రంగా 3 రకాలుగా ప్రాముఖ్యతనిచ్చింది. Number 1, ఒకటేంటంటే they have a good banking system in the city. మరి ఆ యొక్క ప్రాంతంలో ఆ నగరంలో అట బ్యాంకులు మంచిగా అంటే మంచి సిస్టమ్ అక్కడ ఉంది. Imagine 2000 years back they have good banking system. మరి చూడండి 2000 క్రితమే అక్కడ మంచి లౌదికియా సంఘంలో ఆ నగరంలో మంచి బ్యాంకింగ్ అక్కడ ఉంది. They were rich people. అక్కడ నగదు సంపద కలుగున్న నగరం అది. They had good infrastructure, big buildings. అక్కడ పెద్ద పెద్ద నగరాలు, అక్కడ పెద్ద పెద్ద ఇల్లు కట్టున్నారు వాళ్ళు. There was no any poor people. అక్కడ ఆ లౌదికియా నగరంలో ప్రాంతంలో ఏ ఒక పేదవాడు కూడా అక్కడ లేడు. They were famous for good, I mean the wealth. మరి ఆ సంపదలో మంచి పేరు గాంచిన వ్యక్తులు లౌదికియాలో. Second thing, రెండోది ఏంటంటే they have a special trade, I mean the textile shop. Textile means cloth factory. అక్కడ ఆ లౌదికియా ఆ సంఘంలో ఆ నగరంలో అక్కడ వస్త్రాలు అమ్మడానికి చాలా ప్రాముఖ్యము కాంచిన నగరం అది. Those days they were
tending a black sheep. ఆ రోజుల్లో మరి Black sheep. Sheep means వాళ్ళు ఏం చేసేవారంటే వ్యాపారం చేసేవారు. మేండలు అంటే గొర్రెలు అనమాట, వాళ్ళు అమ్మడానికి చేసేవారు. black color sheep. నల్లటి గొర్రెలు. మరి నల్లటి రంగులు కలిగి ఉన్న గొర్రెలు వాళ్ళు కలిగి ఉన్నారు అక్కడ. గొర్రెలు, నల్ల గొర్రెలు, black color sheep. అక్కడ ఉన్నారు. ఆ నల్ల కళ్ళు కలిగి ఉన్న గొర్రెలు అక్కడ ఉన్నాయి. So the people, what they do, they take the wool, I mean the hair of the sheep, and they make a blanket. మరి అక్కడ తీసుకొచ్చిన ఏమంటారు దాన్ని, ఆ యొక్క ఉన్ని అంటారు, తర్వాత బుచ్చు కూడా అంటారు. ఆ బుచ్చును తీసుకొని వచ్చాను ఏం చేసేవారంటే వాళ్ళు ఒక దుప్పటిలాగా తయారు చేసి సట్టులాగా తయారు చేసేవాళ్ళు వాళ్ళు. And that was very special for all over the world. మళ్ళీ ప్రపంచంలో అది ప్రాంతంలో కాంచిన వస్త్రం అట అది. So they used to export those things to the other countries. మరి వేరే దేశాల్లో ఈ యొక్క క్లాత్ నంతనమాట ఏం చేసేవారంటే ఇవి అమ్మడానికి పంపించేవారు. And that was very, very famous for those areas. మరి ఆ ప్రాంతంలో చాలా ప్రాముఖ్యంగా వచ్చింది. So they were earning money out of that. మరి అది అలా అమ్మి ఏం చేసేవారు, డబ్బులు సంపాదించేసేవారు. And the third thing was, ఇంక మూడోది ఏంటంటే they have a medical college in that time. మరి 2000 క్రితంలో ఆ నగరంలో లౌకికీయ ప్రాంతంలో సంఘంలో ఆ నగరంలోనట ఏంటుండేది తెలిసే వారికి, మెడికల్ అంటే వైద్య సౌకర్యం అంతా కూడా అక్కడ ఉంది. So hundreds of students going over there and learning doctor education. అక్కడ చాలా మంది డాక్టర్ అవ్వాలంటే అక్కడ వెళ్ళి చదువుకొని వచ్చి వెళ్ళేవారట. Especially those days, 66 to 68 in that year. మరి 60-65 ఆ యొక్క శతాబ్దంలో There was happen a big earthquake. మరి భూకంపం అనేది జరిగింది. And because of that earthquake, one area was burned out. I mean, with fire. మరి భూకంపం రావడం వల్ల ఏమైందంటే కొన్ని ప్రాంతం అన్నమాట కాలిపోయింది. And then they found a medicine out of the mud, out of the earth. They were making a paste, I mean the kind of ointment. మరి ఎప్పుడైతే భూకంపం వచ్చిందో, భూకంపం వచ్చిన తర్వాత నుండి అక్కడ మట్టి ఉండేది. ఆ మట్టిని ఉన్నట్టు తయారు చేసిన ఆయుర్వేదము తయారు చేసేవాళ్ళట, మందు తయారు That చేసేవాళ్ళు. ointment was really good medicine for eye problem. మరి కంటిలో సమస్య ఉన్న వారికి ఆ యొక్క సమస్య ఉంటే ఆ మందు గాని మనం చేసినట్లయితే బాగుపడేవారట. So why I'm telling all this history? ఎందుకు చెప్తున్నాడు ఈ చరిత్ర I అంటే, wanted to tell that the Laodikia church was very rich, very intelligent people, and they have wealth. మరి Nothing lacking in their village. లౌకికీయ సంఘములో ఏది కూడా కొదువు లేదు. సంపద ఉంది, ఆస్తి ఉంది, ధనం ఉంది, మంచి మంచి చదివిన కలిగిన వ్యక్తులు కూడా ఆ ప్రాంతంలో ఆ నగరంలో ఉన్నారు. And in the year of 65 to 67, మరి 60-65 నుంచి ఆ సంవత్సరంలో Paul preached the gospel in that area. మరి ఆ ప్రాంతంలో పౌలన్న వ్యక్తి సువార్తను ప్రకటించాడు. Village, the town of Laodikia, they accepted Christ Jesus. మరి లౌకికీయ ప్రాంతంలో యేసు ప్రభువుని అక్కడ అంగీకరించడం జరిగింది. When they accepted Christ, there became a good church. మరి ఎప్పుడైతే వాళ్ళు దేవుని అంగీకరించారో ఆ ప్రాంతంలో లౌకికీయలో మంచి చర్చి వాళ్ళు ఉన్నారు. Somebody has to share the gospel. Then only people understand what Jesus Christ and how they, I mean the real salvation of Jesus Christ. ఎవరో ఒకరు క్రీస్తు యొక్క సువార్త చెప్తేనే కానీ ఆ ప్రాంతంలో సువార్తించబడదు. So I believe somebody has come to this place in that Vanagavadi here and share the gospel. So someone has received Christ, then slowly it has grown up. నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ఎవరో ఒక వ్యక్తి ప్రాంతంలో కూడా వచ్చాడు. అది వనకాబడి గ్రామంలో, ఆ వనకాబడి గ్రామంలో నుంచి ఒక వ్యక్తిగా ఉండి ఈ రోజు మనం ఈ విధంగా ఉన్నాం. I praise God for that person who has brought the gospel in this village. ఈ ప్రాంతంలో ఎవరైతే సువార్త తీసుకొచ్చారో ఆ వ్యక్తిని బట్టి దేవునికి వందనార్థులు చేస్తూ He ఉన్నాను. is a blessed man of God. ఆయన ఆశీర్వాదం పొందిన వ్యక్తి. God will never forget that person. మరి దేవుడు ఆయన ఎప్పుడు కూడా మర్చిపోడు. Because of his burden and his willingness, when he come to the place and share the gospel, now the church has
established. ఆయన ప్రయాస ఆయన భారము బట్టి ఈ రోజు పెద్ద సంఘంగా ఏర్పడి పెద్ద చర్చను మనం I కట్టగలిగాము. praise all the pastors sitting over here, my dear brothers and sisters. నేను చాలా వందనాలు తెలియజేస్తున్నాను ఇక్కడున్న పాస్టర్లందరికీ కూడా సహోదరులందరికీ కూడా. Thank you for choosing evangelism work. మరి మీరందరూ కూడా సువార్తికులుగా రావడానికి మీకందరూ కూడా వందనాలు You తెలియజేస్తున్నాను. are doing a great job in this world. మరి ప్రపంచములో ఈ లోకములో గొప్ప అద్భుతమైన పని మీరు చేస్తూ ఉన్నారు. No bigger job than evangelism, the gospel work in this world. మరి లోకంలో ఏ ఉద్యోగం కన్నా సువార్త చెప్పే ఉద్యోగం మించింది మీకు కూడా లేదు. హల్లెలూయా. Other people, they earn money. చాలా మంది లోకంలో డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. You, the servant of God, sitting here, are earning people's heart. కానీ ఇక్కడ ఉన్న సేవకులు మాత్రము దేవుని యొక్క ఆత్మ అంటే వాళ్ళు సంపాదన చేసుకుంటూ ఉన్నారు. There is a time everything will be collapsed, everything will be finished. ఒక రోజు ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా గతించిపోతే నశించబడతాయి. But if you are on a person, she will never collapse, because one day that person will enter in the heaven. హల్లెలూయా. ఒక రోజు ఒక వ్యక్తి ఆస్తి సంపద అన్ని అవి కోల్పోతాయి కానీ ఒక వ్యక్తి ఒక ఆత్మను సంపాదించి ఉన్నప్పుడు రెండో రాకలు ఎత్తపడుతున్నప్పుడు అక్కడ మనమందరం కూడా సంతోషంగా మనమందరం ఉండగలము. హల్లెలూయా. Laodicea also a rich village, a big business center and big medical center. చూడండి, అక్కడ లౌకిక సంఘం కూడా సంపద ఉంది, ఆస్తి ఉంది. అక్కడ మెడికల్ అంటే ఆరోగ్యంగా ఎవరైతే చదువుకోవాలనుకున్న డాక్టరేట్ చేయాలంటే అక్కడ అన్ని కూడా ఉన్నాయి. కానీ this village, Laodicea, was a famous village in that area. మరి ఆ ప్రాంతంలో చాలా ప్రాముఖ్యం గాంచిన నగరం అది. But Jesus is telling something different here. కానీ యేసు ప్రభు మాత్రం ఒక చిన్న హెచ్చరికిస్తున్నాడు, భేదం చేస్తున్నాడు. అక్కడ When we read verses 17, అక్కడ 17వ వచనం మనం చదివినట్లయితే here it says, అక్కడ చెప్తూ ఉన్నాడు, as you say, I'm rich and have acquired great wealth, నీవు అనుకుంటావు నీకు సంపద ఉంది, నీవు ఆస్తి పరుడవు, నీవు అనుకోవచ్చేమో, and need nothing, కానీ నీకేం అవసరం లేదనుకుంటున్నావేమో. but do not realize that you are wretched, pitiful, poor, blind and naked. నీవు చూడండి, కానీ నీవు అన్ని ఉన్నాయి అనుకుంటున్నావేమో. ఈ లోకంలో అన్ని ఉన్నాయి కూడా, నీకన్నీ ఉన్నా కూడా సున్నే అంటూ ఉన్నాడు దేవుడు. God is telling to the rich village. మరి ఆ యొక్క సంపదను కలిగి ఉన్న ఆ యొక్క ప్రాంతం గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. God is telling to the wealthy, I mean the wise village. అక్కడ ఆ యొక్క సంపద కలిగి ఉన్న నగరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. These church were having every kind of worldly thing. మరి ఈ యొక్క సంఘము ఈ లోకపరమైన ఆలోచన, లోకపరమైన ప్రతిదీ కూడా వారు కలిగి ఉండిపోయారు. But in the sight of God, they were poor, they were naked, they were wretched. కానీ దేవుని యొక్క దృష్టిలో మాత్రము వాళ్ళంట పాపులు, వారు త్రోసివేయబడిన వారు, వారు అన్ని కూడా కోల్పోయిన వారు, దిగంబరి ఉన్న వ్యక్తులు అని దేవుడు Why మాట్లాడుతున్నాడు. Jesus is telling like this? యేసు ఎందుకు చెప్తున్నాడు లౌకిక సంఘానికి? We can read verse 20. మరి 20వ వచనం మనం చదివినప్పుడు Very, very important verse. అక్కడ చాలా ప్రాముఖ్యమైన వాక్యం అక్కడ రాయబడింది. What Jesus is telling you? అక్కడ ఏమని రాయబడిందంటే, Listen. ఇదిగో నేను Standing at the door and knocking. ఇదిగో నేను తలుపు వద్దనే నిలుచుండి తట్టుచున్నాను. If anyone hears my voice, ఎవరైనా నా స్వరము విని తలుపు తీసిన యెడల opens the door, నేను అతని యొద్దకు I will come into his home వచ్చి అతనితో నేనును and share a meal with him. నాతో కూడా అతడు భోజనము చేయుదును. ఆయన కూడా నాతో ఉంటాడు. Hallelujah. The biggest complaint of Jesus was, యేసు ప్రభు అక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? you are rich people, okay. నీవు ధనవంతుడిగా ఉండొచ్చు, ఓకే. In the only way you are rich. మరి లోకపరమైన ధనవంతుడిగా నీవు ఉన్నావు, But you are not rich in a spiritual way. కానీ ఆత్మీయంగా నీవే మాత్రం కూడా ధనవంతుడు You have కావు. good knowledge. You are an intelligent people, a person in this according to the world. మరి లోకపరమైన జ్ఞానంతో పోలిస్తే నీలాంటి
లాంటి వాడు ఎవడు కూడా లేడు, జ్ఞానవంతులు మీరే. You are wicked in the sight of God because you don't know God's word. కానీ మీరు దుష్టులు, దుర్మార్గులు, పాపం చేసే వ్యక్తులని దేవుడు You are మాట్లాడుతున్నారు. proud about your medicine, your technology, but in my sight, you are blind. మరి నీకు టెక్నాలజీ ఉంది, అంతగా అభివృద్ధి పొందావు, డాక్టరేట్ మీరు చేయొచ్చు, కానీ దేవుని యొక్క కనుదృష్టిలో మాత్రం మీరేమై ఉన్నారో తెలుసా? ఏమీ కూడా మీకు లేదు. Why you are in this situation right now? మరి ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు? Only reason. ఒకటే కారణం. The only reason. ఒకటే కారణం ఏంటో తెలుసా? Jesus is out of the church. మరి యేసు ప్రభు ఆ సంఘంలో లేడు. Church is there. చర్చ ఉంది అక్కడ, They have wealth. అక్కడ సంపద ఉంది, They are intelligent people. అక్కడ మంచి తెలివి గల వాళ్ళు ఉన్నారు, They నిపుణులు. have technology. అక్కడ టెక్నాలజీ They సమాజంగా are అభివృద్ధి అయింది. very, very famous for that area. ఆ ప్రాంతంలో అభివృద్ధి చెందిన వ్యక్తులు, మంచి But ప్రాముఖ్య వ్యక్తులు. they do not allow Jesus to be inside the church. కానీ యేసయ్య సంఘంలో అంటే మందిరంలో ఉంచడానికి ఖాళీ లేకుండా చేశాడు. Jesus is telling you, యేసు చెప్తూ ఉన్నాడు, I'm not happy with you. నేను మీతో సంతోషించడం I'm లేదు, not happy with your knowledge. నీ యొక్క జ్ఞానం బట్టి సంతోషించడం I'm లేదు, not happy with your wealth. నీ సంపదల గురించి నేను సంతోషించడం I'm లేదు, not happy with your technology, your talent. నువ్వేమైతే అభివృద్ధి పొందేవో నీ సామర్థ్యాన్ని బట్టి నేను సంతోషపడటం I'll లేదు. be always happy if you invite me in your family. నీవు నీ కుటుంబంలో నన్ను పిలిచినప్పుడు మాత్రమే నేను సంతోషంగా ఉంటానంటూ My ఉన్నది. dear brother and sister here, మా యొక్క సోదరుడా, today also Jesus knocking at your heart. యేసయ్య ప్రభు మరి నీ యొక్క హృదయాన్ని తట్టుతూ ఉన్నాడు. Jesus willing to enter in your heart. నీ హృదయంలో యేసు ప్రభు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. Jesus willing to enter in your family. మరి నీ కుటుంబంలో యేసు రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. Jesus willing to enter in your church. మరి నీ యొక్క యేసు ప్రభు నీ యొక్క సంఘంలో రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. Yes, Jesus loves you. ఎందుకంటే యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు He కాబట్టి. wants to sit with you. యేసు ప్రభు నీతో కూర్చోవాలనుకుంటూ He ఉన్నాడు. wants to participate in every action of your family. మరి నీవు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు ఉండాలనుకుంటూ He ఉన్నాడు. wants to control your church. మరి నీవు సంఘాన్ని నీవే అదుపులో ఉంచుకోవాలి. Jesus wants to control your family. మరి నీ కుటుంబాన్ని కూడా దేవుడు అదుపులో ఉంచాలనుకుంటూ ఉన్నాడు. Jesus wants to make you something special in this మరి world. నీ కుటుంబానికి దేవుడు ఒక ప్రత్యేకించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. Jesus, nobody can become perfect. మరి దేవుడు లేకుండా ఎవరు కూడా పర్ఫెక్ట్ గా ఉండలేరు. Without Jesus Christ, no church can become good church. యేసు ప్రభు లేకుండా ఏ ఒక్క సంఘం కూడా మాదిరికరంగా బ్రతకదు. You might have wealth in your life. నీ జీవితంలో సంపద ఉండొచ్చు, నీకు You might have good health in your life. నీకు నీ జీవితంలో మంచి ఆరోగ్యం ఉండొచ్చు, You might have very, very educated, very intelligent. నీ మంచి చదువు కలిగి ఉండొచ్చు. Without Jesus, you are nothing. నీవు యేసు ప్రభు లేకపోతే నీకు అన్ని కూడా సున్నా. Laodicea church were thinking about everything. లౌకిక సంఘము సమస్తము కలిగి ఉన్నాయనుకుంటుంది. Jesus is telling you, కానీ యేసు ప్రభు అంటూ ఉన్నాడు, you are blind. నీవు నీ కళ్ళు తెరవబడలేదు, You are naked. నీవు దిగంబడి ఉన్నావు, You are rich. నీవు తిరస్కరించబడిన You వాడు, are outscoted people. మరి నీవు ఇక్కడ త్రోసివేయబడిన వ్యక్తివు. Because you are not inviting. ఎందుకో తెలుసా, నీవు నాకు ఆహ్వానించలేదు అంటూ ఉన్నాడు దేవుడు. My dear brother and sister, మా ప్రియమైన సహోదరుడా, this verse has touched me. ఈ యొక్క వాక్యం నాకు కదిలించబడింది. Jesus is willing to enter in our life. యేసు ప్రభు మా జీవితంలో కూడా ప్రవేశించడానికి How ఇష్టపడుతుంది. we can feel that Jesus is in my heart, in my life. నీవెలాగా ఊహించుకుంటూ ప్రభు నా How ఎలాగ we can ఉంటాడు, feel that Jesus is in my family. యేసు ప్రభు నా కుటుంబంలో ఎలాగ ఉంటాడు అనుకుంటున్నావు. And how we can feel that Jesus is in our church. మా చర్చిలో దేవుడు ఉన్నాడా లేదని అనే ఆలోచన నీకు కలిగి ఉన్నావా? Building a big church is not a big matter. పెద్ద చర్చ కట్టేసిన మాత్రాన కాదు. I have seen many churches, big churches, shut down church. చాలా సంఘాలు పెద్ద చర్చలు కట్టబడి ఏం చేయాలంటే వాళ్ళు తాళలేసి ఉన్నాయి. అవి No prayer, నో ప్రార్థన లేదు, no life, అక్కడ జీవితం లేదు, no worship, అక్కడ ఆరాధన నడటం లేదు. big infrastructure.
లోకంలో మాత్రం చాలా Oh, పెద్ద they might సంఘం. have spent crores of rupees. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి There కట్టారు, is no life in the church. కానీ ఆ యొక్క చర్చిలో I మాత్రం would like లైఫ్ to లేదు. encourage the one Kabadi believers here. నా సోదర వెనకబడి గ్రామంలో ఉంటున్న విశ్వాసాలు Also, I would like to encourage all the people who have come from different places. మరి మీ అందరికీ కూడా మరి ప్రోత్సహిస్తూ ఉన్నాను, ఆయా ప్రాంతం నుంచి వచ్చిన అందరినీ కూడా. Today also Jesus is willing to enter in your family, యేసు ప్రభు నీ కుటుంబంలో ప్రవేశించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. your church. చర్చిలో నీ కుటుంబంలో ఎవరైతే ఆహ్వానిస్తారో యేసయ్యకి. Biggest complaint of Jesus even today for the church. చూడండి, ఈ రోజు దేవాది దేవుడు మొదటిగా ఈ అందరికీ కూడా ఒక ప్రశ్న మనకి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. How we can invite Jesus? ఎలాగ మనము దేవుని ఆహ్వానిస్తాం? How we can invite Jesus? ఎలాగైనా ఆహ్వానిస్తాం మనం. How is your life with Jesus? నీ జీవితం ప్రభువులో ఎట్లా ఉంది? Is Jesus is center of your family? నీ కుటుంబంలో యేసే శిరస్సు ఉంటే, Is Jesus is center of your church? నీ యొక్క సంఘంలో యేసే శిరస్సు ఉంటే, Is Jesus is center of your life? మరి నీ జీవితంలో దేవుడు శిరస్సు ఉన్నట్లయితే, Jesus is willing to take central point in your life. మరి నీ జీవితంలో కేంద్రీకృతం ఏదైతే ఉన్నదో అది తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు దేవుడు నీ జీవితంలో. Finally, I would like to encourage one. ఇంకొక మాట, ముగింపులో ఒక మాట చెప్పాలని ఆశ కలిగి How ఉన్నాను. we can feel that Jesus is in my life, in my heart. మరి నీ జీవితంలో దేవుడు నా జీవితంలో ఉన్నాడని ఎలాగ నీవు గ్రహింపులో ఉంటావు? Question, you have to remember this question always. నీవు చాలా సార్లు ఈ యొక్క ప్రశ్న నీలో ఉండాలని ఆశిస్తూ ఉన్నావు. How can Jesus be a central part of my family? మరి నీ కుటుంబంలో దేవాది దేవుడు ఎట్లాగ శిరసై ఉంటాడు అనేది How జ్ఞాపకం చేసుకో. can Jesus be a central point of our church? మరి నీ యొక్క జీవితంలో సంఘములో శిరసై ఎలాగ దేవుడు ఉంటాడు? How you can feel that Jesus is at my home? యేసు ప్రభు నా కుటుంబం నా ఇంట్లో ఎలాగ శిరసై ఉన్నాడని తెలుస్తుంది. So what we have done, మనం ఏం చేశాం? according to Revelation chapter 3 verse 20, మనం వాక్యపరంగా మనం చూసినప్పుడు అక్కడ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20 వచనం మనం చూసినప్పుడు telling that I will enter at your home యేసు ప్రభు అంటూ ఉన్నాడు, నీ యొక్క కుటుంబానికి నేను వస్తాను, నీ ఇంటికి వస్తాను, and I will die, I will eat with you. నేను నీతో కలిసి భోజనం చేస్తాను, I will eat with you. నీతో కలిసి భోజనం I చేస్తాను, will sit with you. నీతో కూర్చుంటాను, I will talk with you. నీతో మాట్లాడుతాను, I will spend my time with you. నా టైం నీతో కూడా That is kind స్పెండ్ of చేస్తాను, intimacy with God. నీతో సంబంధం పరస్పర A సంబంధం great కలిగి ఉంది. relationship with God. ఇది గొప్ప స్నేహం అనుకో. Are you spending time with Jesus Christ? దేవుడితో నీవు సమయాన్ని గడుపుతూ ఉన్నావు. Is your family spending time with your God? నీ కుటుంబము దేవుడితో సమయం ఇస్తూ ఉన్నావా? Is your church is spending time for prayer? మరి ఈ యొక్క సంఘము, ఈ యొక్క మందిరము దేవునికి అవకాశం ఇస్తూ ఉందా? సమయం ఇస్తూ ఉందా? Will the church will open for 7 days? మరి 7 రోజులు కూడా సంఘము తెరిచి ఉందా? Or the church will open only for Sunday? ఓన్లీ ఆదివారం మాత్రమే తెరిచి ఉంటుందా? How Jesus is feeling in your home? మరి నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు ఎలాగనుకుంటూ ఉన్నాడు? Is Jesus really happy to be in your home? మరి దేవుడు నీ కుటుంబంలో హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడా? So we have decided one method to feel that Jesus is at our home. మరి నీవు ఒక మనంతటా మనం ఏం చేయాలంటే దేవుడు మాతో ఉన్నాడని మనందరం కూడా ఏమనుకుంటున్నామంటే ఆలోచించుకుంటాం. Because Jesus is telling that I will eat with your family. యేసు అంటూ ఉన్నాడు, నీతో కలిసి భోజనం చేస్తానంటూ I ఉన్నాడు, will sit with you. నీతో కూర్చుంటాను. So what we have done? మనం ఏం చేయాలి? మనం ఏం చేశాం? Overall, we are thinking IT. We are thinking to help our believers to invite Jesus at their home. మరి ఐఈటి అనేది ఏం చేస్తుందంటే విశ్వాసులుగా మీరు ఉండి ఆ దేవుడి పేరు పిలవాలనే ఐఈటి చెప్తా ఉంది. మనం ఏం చేయాలంటే, like this is suppose we are three members in our family. మరి మా కుటుంబంలో 3 వ్యక్తులు How ఉన్నారు. many members? ఎంతమంది ఏమో చెప్పాలి. నువ్వు కాదుగానే ఎంతమంది? హెచ్చాడు. ముగ్గురు. ఎంతజనా? So what we want to do now? ఏం చేయాలంటే 3 We want to invite Jesus at my home. మరి యేసు ప్రభుని మా కుటుంబంలో ఆహ్వానించాలి.
You want to invite Jesus at your home? మీరు యేసు ప్రభువుని మీ కుటుంబంలో ఆహ్వానించాలనుకుంటున్నారా? ಹಾಟಿದರಿಗೆ ನಿಜ యేసు ప్రభు ఎంతమంది ಹೆಚ್ಚಿನ ಹಾಟಿದರೆ ವಸ್ತದ ಕೈ ಪೆದ್ದು inviting Jesus at your యేసు home? ప్రభు ఒకళ్ళ ಹಾಟಿನ మేము ఐచన్ని కడతారు కై పెద్ద గట్టి Oh, praise God. Let's give a big clap. గట్టిగా చప్పట్లు కొడతారా? హల్లెలూయా. Satan is now frightened. సైతాను భయపడుతున్నాడు. ఇదేంటి బాబు యేసు పిలిచేస్తాడు. Everybody inviting Jesus at their home. మరి అందరూ కూడా వీళ్ళు యేసు ప్రభువుని పిలిచేస్తున్నారు ఇంటికని. Hallelujah. హల్లెలూయా. 3-member family. మా కుటుంబంలో ముగ్గురు ఉన్నాం మేము. But Jesus is coming to my home. యేసు ప్రభు మా కుటుంబంలో వస్తున్నాడు. We are 4 members. మేము ముగ్గురము కాదు, మా కుటుంబంలో నలుగురు ఉన్నాం. Satan can come to our home. మా కుటుంబంలో ఏ సైతానుడు కూడా రాలేడు. According to Revelation 3:20, Jesus is my family member. ఎందుకో తెలుసా? మరి బైబిల్ ఆధారంగా చూసుకున్నట్లయితే 3:14-20 చూసినట్లయితే యేసయ్య మా కుటుంబంలో ఉన్నాడు. Our 4-member family. మా కుటుంబంలో ముగ్గురమే కానీ ఇప్పుడు నలుగురు ఉన్నాం మేము. Can come to my home. మా కుటుంబంలో ఎటువంటి వ్యక్తి కూడా రాలేడు. What is that? Different problems can come to my home. మా కుటుంబంలో ఎటువంటి సమస్య రాకుండా ఉంటుంది. ఎందుకో తెలుసా? యేసయ్య ఉన్నాడు కాబట్టి. No satanic attack come to my home. మరి సాతానుడి యొక్క ప్రభావాలు మా దగ్గరికి రావు. Because Jesus is my family member. ఎందుకో తెలుసా? యేసయ్య మా కుటుంబంలో ఉన్నాడు. Hallelujah. If Jesus is your family member, nothing can harm you. నీ యేసు ప్రభు నీ కుటుంబంలో ఉన్నట్లయితే ఏ వ్యక్తి అయినా నాశనం చేయడానికి చూస్తున్నప్పుడు నీకు ఏది కూడా జరగదు. Satan cannot harm you because Jesus is your family member. ఎందుకో తెలుసా? ప్రభు నీలో ఉన్నప్పుడు, నీ కుటుంబంలో ఉన్నప్పుడు నీకు ఏది కూడా హాని చేయదు. So what we do, ఏం చేయాలంటే we think that మనం ఆలోచించాలి. Jesus is at my home. యేసు ప్రభు నా ఇంట్లో ఉన్నాడు. So we put one big box like a small kind of this size box. మరి చిన్న బాక్స్ ఉంచుతాం మా కుటుంబంలో. ఒక ఏంటంటారంటే చిన్న బాక్స్ ఉంచుతాం. చిన్న డబ్బా ఒక అయ్యగారించింటినరికి Plastic dabba. ప్లాస్టిక్ డబ్బా. Sorry, I forgot. I should have brought that. ఏదో బాగా చూస్తే చేస్తాం. So there is a box. Whenever you come to my home, you will see that box. మీరు వచ్చిన వాతిరు మా ఇచ్చ సినికిదు ఎంత బాక్స్ మేలాడిదని. So what we do, మేమేం చేస్తామంటే, I know this is my family member. నాకు తెలుసు యేసు ప్రభు మా My కుటుంబంలో daughter వస్తాడు. also knows that this is my family member. నాకు తెలుసు నా కుమార్తె కూడా యేసు ప్రభు మా కుటుంబం My wife వస్తాడని. also knows that Jesus is the family member. నా భార్య కూడా తెలుసు యేసు ప్రభు నా So కుటుంబం. whenever we cook food, ఎప్పుడైతే మేము వంట చేస్తామో, whether lunch or dinner, మేము మధ్యాహ్నం భోజనమైనా గానీ రాత్రి భోజనమైనా so గానీ we cook for Jesus also. యేసు ప్రభు కూడా వంట చేస్తాం. Because Jesus never comes in this physical body. మరి యేసు ప్రభు ఎప్పుడు కూడా శరీరధారి రాడు కదా. Jesus will come in invisible body. మరి ఆయన మనకు కనిపించకుండా వస్తాడు, ఆత్మపూర్వంగా He వస్తాడు. comes to us. ఆయన మన దగ్గరకు వస్తాడు. We feel that Jesus is at our home. ఆయన నేను నమ్ముతూ ఉన్నాను యేసు ప్రభు నా ఇంట్లో ఉన్నాడు. So what we do, మేమేం చేస్తామంటే, first of all, we invite Jesus in our heart. మొదటిగా దేవాది దేవునికి మా హృదయంలో We పిలుస్తాము. want to feel Jesus at my heart. యేసు ప్రభు నాలో ఉన్నాడని నమ్ముతాను. Then what we do, ఏం చేస్తామంటే, we put Jesus in our family, center of the family. మరి మా కుటుంబంలో కేంద్రీకృతం అంటే మధ్యలో ఆయన కూర్చుస్తాం. So whatever we cook for 3 members, మరి ముగ్గురు మాకు మేము ఏదైతే వండి we పెడతామో, will separate 1 member's food item. ఒక వ్యక్తికి చేయవలసిన ఆహారం ఏం చేస్తామంటే వేరే ఉంచేస్తాం. And we will put that food item to this box. ఆ యొక్క ఒకరికి ఉంచబడిన ఆ యొక్క అన్నం అనమాట ఏం చేస్తామంటే ఆ ఐటమ్ ఆ బాక్స్ లో పెడతాం. We know that Jesus is there. నాకు తెలుసు యేసు ఎక్కడ ఉన్నాడు. Jesus share. యేసు చెప్తూ ఉన్నాడు. Jesus share his portion. ఇది ఈ యొక్క భాగం ఎవరిది? యేసుది. ఇది మంది కాదు. Whenever we eat, we feel that Jesus also eating because his share is there. ఎందుకో తెలుసా? మనం ఎప్పుడు భోజనం చేస్తున్నా కానీ మనంతా మన జ్ఞాపకం చేసుకోవాలి, యేసు ప్రభు కూడా మనతో తింటున్నాడని. And whenever we eat, Jesus is there. మనం ఎప్పుడైతే భోజనం చేస్తున్నామో మనకు కూడా తెలుస్తుంది యేసు ప్రభు ఉన్నాడని. Because we are putting a portion for Jesus and we understand and feel that Jesus is at our home. మనం అందరం అనుకుంటూ ఉన్నాం ఇక్కడ యేసు ప్రభుకి ఈ యొక్క భాగం ఉంది కాబట్టి ఆయన మన మధ్యలో ఉన్నాడు కాబట్టి అది ఆయనకే ఉంచాలి. Put rice. అక్కడ ఏం చేస్తామంటే రైస్ పెడతాం మేము. And for curry we put little money, whatever the money, no matter how much you are putting, but little money every day we put there. మరి అక్కడ రోజుకి మేము కూరలు ఏదైతే కొనుక్కుంటామో ఆ డబ్బును అనమాట
కూర పెట్టలేం కానీ డబ్బును అక్కడ పెడతాం మేము. No matter how much you are putting, but your heart is there because you know that Jesus is at your home, so you are putting something there. అక్కడ నీవెంత ఉంచుతున్నావని ప్రాముఖ్యం కాదు, నీవెంతైనా ఇవ్వచ్చు. అది దేవుడు నాతో ఉన్నాడు, మాతో ఉన్నాడు, నమ్ముతున్నాడు కాబట్టి అక్కడ నేను ఉంచుతున్నా. So అందుకనే in a week there is a 7 day. ఇలా ఒక వారంలో 7 రోజులు అవుతుంది. So 7 day, every day we separate a food item, a portion of food item for Jesus Christ. 7 రోజులు కూడా మేము వండే వంటలో మేము సెపరేట్ గా ఉంచుతాం, వేరేగా ఉంచి. Because we know that మాకు తెలుసు Jesus is telling to Laodikia church, లౌదికీయ సంఘం గురించి I మాట్లాడుతున్నాడు. don't matter whether you are rich and poor, నాకు తెలియదు నువ్వు మరి ధనవంతుడివో నువ్వు పేదవాడువో, you are wise person or wicked, we don't matter. నాకు నువ్వు మంచివాడువో I చెడ్డవాడువో, want to enter in your heart and in your family. కానీ నీ కుటుంబంలో రావాలనుకుంటూ ఉన్నాను. This is the desire of Jesus Christ. యేసు ప్రభు యొక్క హృదయ వాంఛన అది. So we are inviting Jesus. యేసు ప్రభుని మనం ఆహ్వానించినప్పుడు In that week, in the Saturday night, ఆ యొక్క రాత్రి శనివారం రాత్రి ఏం we చేస్తామంటే bring all the box. ఆ బాక్సులు అన్ని కూడా సోమవారం నుంచి వేరే గుచ్చిన ఆ యొక్క రైస్ అంతా కూడా శనివారం రాత్రికి ఉంచుతాం. And we praise God. మేము దేవదేవునికి And వందనాలు we say, తెలియజేస్తాం. the Lord Jesus, thank you for being with us for last week. ప్రభువానైనా గడిచిన వారమంతా కూడా నీవు మొదలుకొని మాకు సహాయం చేసి మాతో ఉన్నందుకు స్తోత్రం అని చెప్పి. Your presence was with us for last week. ప్రభువా గడిచిన వారమంతా కూడా నీ సన్నిధి మాపై ఉంచినందుకు వందనాలు. Sunday morning, అది ఆదివారం ఉదయం when we attend church, ఎప్పుడైతే ఆదివారం సంఘానికి వెళ్తామో take this Jesus portion box. మరి ఆ యొక్క దేవుడికి సపరేట్ చేసిన భాగాన్ని దేవుడి సన్నిధికి తీసుకెళ్తాం. And we'll offer in the altar. మరి అక్కడ దేవుని యొక్క మందిరం దగ్గర వేదిక దగ్గర అది మేము దేవుని పాదం దగ్గర చేస్తాం. Lord, you were with us for last whole week. ప్రభువా గడిచిన వారం అంతా మొదలుకొని నీవు నాతో ఉన్నావయ్యా అనుకునే ప్రార్థన చేస్తాం. You were our family member. నీవు మాతో మా కుటుంబస్తులు ఒక్కడు You were the central person of our family. అయ్యా నీవు మాకు శిరస్సై ఉన్నావు నాయన. Thank you for providing everything for our family. గడిచిన వారం అంతా కూడా మా కుటుంబం కావలసిన ఆరోగ్యము అంతా కూడా మాకు ఇచ్చినందుకు Thank you for protecting from all kind of snare. అయ్యా అనేక శ్రమల నుండి కూడా మీరు బాధల నుంచి కూడా మాకు కాచి Thank కాపాడినందుకు you వందనాలు. for protecting us from the danger. మరి అనేకమైన భయంకర పరిస్థితులు మీరు కాచి కాపాడినందుకు Lord, we are వందనాలు. opening this box for your glory, for your evangelism. మరి మేము సపరేట్ చేసిన భాగం నీకు ఇస్తున్నామయ్యా అని ప్రభుకి అప్పగిస్తాం. Other day morning again, మరి మరుసటి రోజు మళ్ళీ స్టార్ట్ చేస్తాం. I am telling this thing. ఎందుకు ఈ విషయం చెప్తున్నాడు? If you do like this, ఎప్పుడైతే నీవు ఈ విధంగా చేస్తావో literally Jesus will rule in your life. రానున్న దినాల్లో దేవుడు నీ కుటుంబంలో పరిపాలకుడుగా ఉంటాడు. గట్టిగా చెప్పడుకుంటామా? God is in your family, my dear brother and sister. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో దేవది దేవుడు ఉన్నాడు. No Satan can come attack in your family. సాతాను వచ్చి నీకే మాత్రం కూడా గద్దించలేడు. You are victorious in Jesus, with Jesus Christ. యేసు నామములో నీకు విజయం ఉంది. Whatever you will do, there is a blessing you can see. నీవేమైతే చేస్తున్నావో అది నీకు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. Whatever you can think, you will think a good thing in your family. నీవేదైతే ఆలోచన చేస్తావో నీ కుటుంబంలో మంచి ఆలోచన దేవుడు చేస్తాడు. Children will be blessed. నీవు అన్ని దినాలు కూడా దేవుడు నీకు దీవిస్తాడు. Your cultivation will be blessed. నీవు చేసిన వ్యవసాయం దేవుడు దీవిస్తాడు. Your business will be blessed. నీ యొక్క వ్యాపారం దీవించబడుతుంది. You will see everything blessing in your home because Jesus is reigning at your home. ఎందుకో తెలుసా? నీ కుటుంబంలో దేవుడు ఆయన పరిపాలనగా ఉంటూ మధ్యవర్తి గుండు క్షేమికుతులు ఉంటూ నడిపిస్తాడు కాబట్టి నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా. Lord Jesus, come to my home. యేసే మా కుటుంబంలో వచ్చాడు. Let us say with me, నాతో మీరు చెప్పండి, Lord Jesus. యేసయ్యా చెప్పాలి మీరు నాతో. Yes, I am. యేసయ్యా Come to my heart. నా ఇంటికి రండి, నా ఉదయానికి రండి. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. First heart, then home. యేసయ్యా నా హృదయానికి రండి. యేసయ్యా నా ఇంటికి రండి. యేసయ్యా నా సంఘానికి రండి. Hallelujah. God is in your heart. దేవది దేవుడు నీ హృదయంలో ఉంటే Will be reign in your family. మరి
మరి దేవాది దేవుడు నీ హృదయంలో పరిపాలన చేస్తాడు. Jesus is in every family. యేసు ప్రభు ప్రతి ఒక్క కుటుంబంలో ఉంటే Jesus will reign in the church as well. మరి దేవాది దేవుడు సంఘంలో కూడా పరిపాలకుడుగా ఉంటాడు. Hallelujah. I want to assure you one thing. మీకు మరొకసారి వాగ్దానపూర్వకంగా చెప్తూ ఉన్నాను, The Wanakawadi believers will decide and they will invite Jesus in your family. మీ వనకబడి గ్రామం ఒకవేళ నేను చెప్పినట్లుగా మీరు ఆహ్వానించినట్లయితే This church will become a great idol for entire Anand. ఈ యొక్క సంఘము యొక్క మందిరము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఒక మాదిరికరంగా ఉండబోతూ ఉంది. Not only because ఒకటిదే కాదు, this will become example church for all entire Andhra Pradesh. ఈ యొక్క చర్చి ఈ ప్రాంతానికి కాదు కానీ ఆంధ్ర రాష్ట్రం అంతటి కూడా, Because Jesus is leading each and every family member of this church. యేసయ్య ప్రతి కుటుంబంలో నివసిస్తున్నాడు కాబట్టి, ప్రతి విశ్వాసకు చర్చలో నివసిస్తున్నాడు And కాబట్టి Jesus ఇది is జరుగుతుంది. living in the church as well. Thank you friends for watching this video. Please like, share and subscribe to my YouTube channel, and don't forget to press all notifications.